ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీవారి కోసం కొండపైన అనంతల్వారు గారు ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు. అందులో పువ్వులు, స్వామివారికి కావలసిన కంకర్యాలకు కావాల్సిన తులసి వనం ఇలాంటివన్నీ ఒక దగ్గర పెంచారు. ఆ ప్లేసే ఈ ప్లేసు. అయితే ఇది వచ్చేసి వెస్ట్ ద్వారం వద్ద ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. W1 అని ఉంది కదా, అది వెస్ట్ అన్నట్లు. ఇది మాడవీధులు, అది శ్రీవారి ఆనంద నిలయము. అక్కడ కనిపిస్తుందా, ఆ శ్రీవారి ఆనంద నిలయం. అక్కడ నుంచి వెళ్ళి ఇటు రావాలి. ఇది శ్రీవారి అనంతల్వార్ల తోట అని ఉంటుంది. మీరు మాడవీధిలో చూసుకున్నట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈయన అనంతల్వారు వారు. ఈయన విగ్రహం ఇక్కడ ఉంది, చూడండి. ఈ అనంతల్వారు గారి గురువు వచ్చేసి రామానుజాచార్యుల వారు. అయితే రామానుజాచార్యుల వారు కొండపైకి ఎక్కువగా రాలేరు. ఎందుకంటే ఈ కొండని ఒక శాలగ్రామంగా భావించి నా కాళ్ళతోటి ఎక్కాలా అని స్వామివారి కోసము అక్కడే కిందే ఉండిపోయాడు అన్నమాట. కానీ అనంతల్వారు గారు స్వామివారి కైంకర్యం కోసం, స్వామివారి మీద భక్తితోటి పూలమాలలకు కొండ కింద నుంచి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడే ఒక కుండాన్ని అంటే చెరువుని ఏర్పాటు చేసి ఈ పక్కనే ఈ వనాన్ని అనేదాన్ని ఏర్పాటు చేశాడనమాట. అయితే ఈ వనాన్ని ఏర్పాటు చేయకుండా ముందు ఆ చెరువు అయితే ఏదైతే ఉందో ఈ అనంతల్వారు గారు తవ్వడం మొదలుపెట్టాడు. అయితే తవ్వినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ భార్య మట్టి ఎత్తుతుంది. అయితే వాళ్ళ భార్య వచ్చేసి గర్భిణీ స్త్రీ అన్నమాట, నిండు గర్భిణీ స్త్రీ. అయినా కానీ అనంతల్వారు గారు తను దొబ్బుకుంటూ మట్టినిచ్చి తట్టలెత్తి తలపైన పెడితే అమ్మ దూరం బారవోసి వచ్చేది. ఇది చూసిన శ్రీవారు భక్తి పారవశ్యానికి పొంగిపోయి ఒక చిన్న బాలుడి రూపంలో ఆ మట్టిని ఎత్తడానికి వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు అనంతల్వారు గారికి ఆ పిల్లవాడికి వైరమయ్యి అనంతల్వారు గారు గడ్డపార పట్టుకొని వెంబడబడతారు అనమాట. వెంబడబడితే ఆలయ ద్వారం అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అలా వెళ్ళేటప్పుడు స్వామివారికి గడ్డపర బట్టి విసురుతాడు. అలా విసిరినప్పుడు స్వామివారి గడ్డానికి ఆ గడ్డపర దాకి రక్తం వెళ్తుంది. అయితే ఆ విధంగా బాలుడు ఏం చేస్తాడంటే శ్రీవారి ఆలయం ఉంది కదా, ఆయననే శ్రీవారు ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు. అనంతల్వారు ఎక్కడ వెళ్ళిపోయిండు అని లోపలికి వెళ్ళి చూసేవరకు వెళ్ళి అప్పుడు స్వామివారి విగ్రహానికి రక్తం వెళ్ళడం గమనిస్తాడు. అది చూసి అక్కడ పచ్చకర్పూరం ముద్దని ఇలా పెడతాడు. అప్పటి నుంచి వెళ్ళి స్వామివారికి అది ఒక అలంకారంగా మారిపోయింది. మీరు ఎప్పుడైనా సరే శ్రీవారి ఆలయానికి వెళ్ళేటి ముంగట రెండవ గోపురం దగ్గర ఆ గడ్డపరం తగిలిసి ఉంటుంది. అనంతల్వారు గుణపము అని ఉంటుంది. దర్శనం చేసుకొని ఈ స్వామివారి యొక్క కథని మనం చేసుకుంటే స్వామివారి పొంగిపోతారు అన్నమాట. ఇప్పటికీ అది అనాదిగా స్వామివారి గడ్డం పైన ఉన్నది. అది ఒక అలంకారంగా ఆయన గడ్డాన్ని చూసినప్పుడు అనంతల్వారు గుర్తు రావాలని స్వామివారు అలాగే ఉంచేసుకున్నాడు అనమాట. అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి ఫోటోలు తీయనిలేదు, అందుకే బయటనే ఇవన్నీ చెప్పిస్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత తీయనిస్తే మీకు ఆ వ్యూ చూపిస్తా. అలాగే అనంతల్వారు కూడా ఇంకొక చరిత్ర ఉంది, దాని గురించి ఒక చెప్తాను, సరేనా. అనంతల్వారు గారు పూల మొక్కలనే కాదు ఔషధ మొక్కల్ని కూడా పెంచారన్నమాట. అందులో మనకు తెలిసిన ఒక ఔషధం గురించి చెప్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనినే నల్లేరు అంటారు. మన వెముకలు విరిగినా కానీ ఏదైనా కానీ విరిగినప్పుడు ఆ నల్లేరుని తింటాం కదా, ఆ నల్లేరు చెట్టు ఇది ఎంట్రెన్స్లో ఉంటుంది చూడండి. ఇక నల్లేరు, ఇదే నల్లేరు. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు మనం అనంతల్వారు గారు తవ్విన చిన్న చెరువు ఇక్కడ చూస్తా చూడండి. ఇదే అనంతల్వారు గారు పుష్కరిణి అంటారు. ఇక్కడే తవ్వాడు అన్నమాట. చిన్నగా చెరువు ఎంత బాగా తవ్వాడో చూసారా. ఇక్కడ నుంచి వెళ్ళి నీళ్ళని తీసుకెళ్ళి ఈ పక్కనే ఉన్న వనంలో చెట్లకు పోసి పువ్వులను కానీ తులసి వనాన్ని కానీ పెంచారన్నమాట అనంతల్వారు గారు. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అమ్మవారిని అనంతల్వారు గారు ఇక్కడ చెట్టుకు కట్టేశాడు అనమాట. అయితే కొన్ని
కొన్ని రోజుల పాటు ఏమవుతుందంటే స్వామివారు అప్పటికి అనంతలవారు గారు కొద్దిగా వృద్ధాప్యం ఎందారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే శ్రీనివాసుడు అంటే స్వామివారు అమ్మవారు ఇద్దరు ఈ వనంలోకి వచ్చి పూలని కోసుకొని తీసుకొని వెళ్ళేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. అరే స్వామివారి కైంకర్యానికి ఒక్క పువ్వు ఉండకుండా పోతుంది అని కొన్ని రోజులు కాపు కాస్తారనమాట. ఒక రోజు ఏమవుతుందంటే స్వామివారు అమ్మవారు ఒక చెట్టు కింద కూర్చొని పువ్వులన్నీ దింపుతుండగా అప్పుడు అనంతలవారు గారు వచ్చే వరకు వెళ్ళి స్వామివారు పరిగెత్తుతాడు, అమ్మవారు అనే ఉండిపోతుంది. అయితే ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, రోజు మా పువ్వులు ఎందుకు దొంగతనం చేస్తున్నాం, నా స్వామివారికి పూల వల్ల సమర్పించుకోలేకపోతున్నా మీరు చేయడం వల్ల అని అమ్మవారిని ఏం చేస్తారంటే చెట్టుకు కట్టేస్తారనమాట. అంటే ఈయనకి తెలియదు అమ్మవారు అయ్యవారు వచ్చారని. కానీ ఆ విధంగా అప్పుడు కట్టేసిన ప్లేస్ అనేది ఇక్కడనే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టే అమ్మవారిని కట్టేసింది. ఒకసారి అక్కడ దాకా వెళ్దాము, వీడియో ఇస్తే నో ప్రాబ్లం అనుకుంటున్నాను, తీస్తే చెప్తాను సరేనా. ఆ ప్రదేశం ఇక్కడ అన్నట్లు. మీరు ఆ చెట్టు దగ్గర కూర్చొని కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడికి రావాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీకు పొద్దున అన్నసత్రం కూడా పెడతారు, పర్లేదు బాగానే ఉంటుంది. ఇదండి ఈ అనంతలవారు గారి నాకు తెలిసిన స్టోరీ. మీకు తెలిసిన స్టోరీలు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి, ఆ వీడియో కూడా తీసి పెడతాను నేను, ఓకేనా. అనంతలవారు గారి పిచ్చి భక్తికి స్వామివారు చెప్తాడు వాళ్ళు ఎవరో కాదు నేను నా భార్యనే వచ్చాము అని చెప్తాడు. తెల్లవారికి అమ్మవారు ఉండదన్నమాట. ఆ తర్వాత అప్పుడు స్వామివారికి కళ్ళలో కనిపించి నేనే వచ్చానయ్యా అనంతలవారు అయ్యా, నేనే వచ్చాను, ఎందుకు బాధపడుతున్నావు, నిన్ను ఒకసారి చూడాలనిపించింది అయ్యా వచ్చాను అని చెప్పి కళ్ళలో చెప్తాడన్నమాట. ఇది అనంతలవారు గారికి శ్రీవారికి ఉన్న సంబంధం. ఎంత భక్తితో ఆయనను ప్రేమిస్తే అంత భక్తితో స్వామివారు మన దగ్గరికి వస్తారన్నమాట. ఇప్పుడు నా వెనకాల ఉన్న చెట్టే అమ్మవారిని కట్టేసిన చెట్టు. ఇది పొగడపు చెట్టు అట. పొగడపు చెట్టును పెట్టి అక్కనే కట్టేశారట. అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ పూజ చేసేవారట అనంతలవారు గారు. ఈ చెట్టు పక్కనే ఏం జరిగిందో అనేది చిత్రాలతో సహా ఇక్కడ టైల్స్ అతకబెట్టారు, చూపిస్తా చూడండి. ఇక్కడే అల్లవారు గారు శ్రీ లక్ష్మీదేవిని ఈ చెట్టుకు కట్టేసారనమాట. ఇదే ఆ చెట్టు. దీన్ని ఇప్పుడు పొగడపు చెట్టు అంటారట. ఇక్కడ చదువుకోవడానికి వీలుగా లక్ష్మీ గద్యము, శ్రీనివాస గద్యము అనేది ఇక్కడ చెక్కించడం జరిగింది. మీరు వచ్చినప్పుడు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఇన్ని చెప్పాను కదా, తోటని చూద్దాం. మరి తోటని చూపించాలి కదా మీకు కూడా. ఇది మల్లె వనం, ఇదంతా తులసి వనం. అంటే ఇక అయిపోతాయి కదా, తర్వాత మళ్ళీ వేస్తారు అన్నట్లు చూసుకోవచ్చు. టీటీడీ వారు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో చెట్లకు, క్రాపింగ్ కానీ పురుగు మందులు కానీ అనేటివి పిచికారీ చేస్తున్నారు చూడండి. ఆయన చేస్తున్నాడు అక్కడ. ఇక ఇది ఉన్నా చూసినా అనంతలవారు గారు స్టే చేసే ప్రదేశం అన్నట్లు. అంటే అప్పుడు ఇక్కడనే చిన్న అది వేసుకొని కుటీరం వేసుకొని ఉండేవారు అన్నట్లు. తర్వాత రాజులు చిన్నగా గుడి లెక్క కట్టిరు. లోపల తీయలేని వీడియో చూడండి. ఇదే ఇక్కడ రోజు పొద్దున కూడా అన్నసత్రం పెడతారు, తినొచ్చు వచ్చిన వాళ్ళు తినడానికి వీలుగా. ప్రతి ప్లేస్లో అన్నం పెట్టేది ఏకైక ఏది అంటే తిరుమల కొండ. ఎక్కడ చూసినా కానీ నీకు నీట్నెస్ అంటే గుర్తుకొచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఏ ఆలయానికైనా సరే, తిరుమలే కాదు మన చుట్టుపక్కల ఆలయాలు, మన ఇంటి దగ్గర ఆలయాలు ఏమున్నా సరే నీట్నెస్, చెత్తని ఎక్కడంటే అక్కడ వాడేయకండి, నీట్గా ఉంచండి. ఇలా చేస్తే ఆలయం పరిశుభ్రంగా ఉంటుంది. వేరే వాళ్ళు మన ఆలయాన్ని కించపరిచే విధంగా ఉండదన్నమాట.
ఒక్కసారి గుర్తుంచుకోండి, మన ఇల్లు అయితే అలానే ఉంచుకుంటామా? అదేం చేసుకోండి. ఆలయాలు, దేవుడు ఉన్నాడని నమ్మే మనము, విగ్రహాల్లో దేవుణ్ణి పూజించుకునే మనము, ఆలయాలు కట్టుకునే మనము మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆలయాలని నీట్గా ఉంచుకోవాలి. దినదినము ఆలయానికి వెళ్ళడం వల్ల ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఎలాగైతే తిరుమల దినదినంగా అభివృద్ధి చెందుతుందో ఆ విధంగానే మన ఊర్లో ఉన్న ఆలయాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నమాట. అర్థమైందా? ఇదొక్క రిక్వెస్ట్, ఎక్కడ కూడా చెత్త వాడేయకండి. ఇప్పుడు తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. మీరు ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల కలుషితం అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా సరే తిరుమలకు వచ్చినప్పుడు ప్లాస్టిక్ నిషేధాన్ని చేయండి, సరేనా? ఇది అనంతల్వార్ గారి తోట, దాని వెనుకున్న చరిత్ర అన్నట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ నుండి కోరుకున్నది ఒకటే, ఒక సబ్స్క్రైబు, ఒక లైకు, వీడియోని షేర్ చేయండి. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి. మీరు కూడా ఈ విషయం తెలిసినట్లు అవుతుందని తీస్తున్నాను వీడియో, సరేనా?